గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలుపుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. తొలి విడతగా 259.36 కోట్లను విడుదల చేసింది. కేంద్రం ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేస్తూ కూడా ఇక ఎన్నికల జాప్యంతోనే ఇటు నిధులు నిలిచిపోయాయి అంటూ తెలిపింది. ఇక మంత్రి సీతక్క చొరవ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతోనే నిధులు విడుదల చేశారు అంటూ తెలిపారు. మొత్తంగా 3,000 కోట్ల వరకు రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. తొలి విడతగా 259.36 కోట్లు విడుదల చేశారు. తొలి విడత నిధులు విడుదలపైన ఇటు మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా పెండింగ్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇటు కేంద్రం విడుదల చేసిందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ 15th కమిషన్ కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పంపించేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా జాప్యం జరిగింది. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఈ 2 సంవత్సరాలు జరగలేదు కాబట్టి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు సర్పంచులు ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నారు. మొత్తం 2 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం, మొత్తం 3 సంవత్సరాల నిధులు రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి 3,000 కోట్ల నిధులు రావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి. వాటి కోసం ప్రస్తుతం సీతక్క, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన సీతక్క పలు మార్లు ఉన్నతాధికారులు, కేంద్రానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో మాట్లాడింది. దాంట్లోనే ముఖ్యంగా ఈ రోజు దాదాపు 260 కోట్లు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా హర్షం వ్యక్తం చేశారు. సీతక్క కూడా దానికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఏవైతే ఈ నిధులు ఉన్నాయో, ఇంకా మిగులు నిధులు ఏదైతే 25,000 కోట్లు ఇంకా మిగులు నిధులు ఉన్నాయో అవి కూడా పంపాలి త్వరగా. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి నోచుకోక దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎలక్షన్స్ జాప్యం కారణంగా 2 సంవత్సరాలు, గతంలో ఇంకొక సంవత్సరం, మొత్తం 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటికే ఆ నిధులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు లేవు. రాష్ట్రంలో కూడా నిధుల కొరత ఉంది కాబట్టి కేంద్రం నుంచి త్వరగా నిధులు పంపిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయి. గ్రామాల అభివృద్ధి చెందితే ముఖ్యంగా ఇప్పుడు మొదటి విడత నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఏ పంచాయతీలపైన ఫోకస్ చేసే అవకాశం ఉందంటారు? అన్ని పంచాయతీలకు ఇక్కడ రాష్ట్రానికి సంబంధం ఉండదు అమూల్య. ఈ ఫండ్స్ కేంద్రం నుంచి ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు వెళ్తాయి. గ్రామ పంచాయతీ డైరెక్ట్ గ్రామ పంచాయతీకి అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ లో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి చేరుతుంది. దానికి సంబంధించి ఆ నిధులు ఒకవేళ బయటికి తీయాలంటే ఉప సర్పంచ్ సంతకము అలాగే సర్పంచ్ సంతకం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. ఆ పోర్టల్ ఏదైతే నిధులకు సంబంధించిన PMMS పోర్టల్ ఒకటి ఉంటది, ఆ సిస్టమ్ మేనేజ్మెంట్ ఉంటది. దానికి సంబంధించి ఇప్పటికే అవన్నీ కూడా కసరత్తు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ ఫండ్స్ ని యూజ్ చేసుకునే దిశగా ముందడుగు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటు ఎలక్షన్స్ తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత కూడా మొత్తం దాదాపు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు కూడా దాదాపు 3 దశల్లో లేదా 4 దశల్లో వేయనున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది చెకింగ్ పర్పస్, అంటే ఏ మేరకు ఖర్చు పెడతారు, ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు. ఈ నిధులు ఓన్లీ పారిశుద్ధ్యం, నీటికి సంబంధించిన వాటికి, అంటే స్పష్టంగా విలేజ్ లో అంటే గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ నిబంధత ఉంటుంది. ఎక్కడ రోడ్డు కాంట్రాక్ట్స్ కావచ్చు, నీళ్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ఇవన్నీ ఇతరత్ర ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి స్థానిక మౌలిక సదుపాయాల కోసమే వీటిని యూజ్ చేయాలనేది రూల్ ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ 260 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అంటే మరి మిగిలిన మొత్తానికి కూడా స్పష్టమైన టైం లైన్ ఏమైనా రిలీజ్ చేశారా? అంటే విడతల వారీగా విడుదల చేస్తారనేది తెలుస్తా ఉంది. దాంట్లో
ఇప్పుడు ఫస్ట్ విడత కింద 260 కోట్లు వేశారు. సెకండ్ విడత దాదాపు 1000 కోట్లు వేయబోతున్నారు అనేది చెప్తా ఉన్నారు. దాని తర్వాత మళ్ళొక 1000 కోట్లు, దాని తర్వాత మళ్ళొక 500 కోట్లు వేయబోతున్నారని తెలుస్తోంది. విడతల వారీగా నాలుగు లేదా 3 విడతల వారీగా వేయనున్నారన్న సమాచారం వస్తోంది. సో పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున కొన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి ముందుకు వెళ్ళాలి కాబట్టి దాంతో పాటుగా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. ఎన్నికల తర్వాత మరొక 1000 కోట్లు కేంద్రం విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అభివృద్ధికి నోచుకున్నటువంటి తెలంగాణ గ్రామాలన్నీ కూడా దాదాపు 12,730 గ్రామాలన్నీ కూడా ఈ నిధులతో ఎంతో కొంత అభివృద్ధి అయితే నోచుకోనుంది. దాంతో పాటు 3,000 కోట్లు రానున్నాయి. మొత్తం కూడా దాదాపు ఒక్కొక్క గ్రామానికి దాదాపు ఈ సంవత్సరమే దాదాపు కోట్లలో అంటే 2-3 కోట్లు 5-6 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ విడతల ఈ అమౌంట్ కూడా గ్రామ పంచాయతీ పరిధిని బట్టి అమౌంట్ వస్తుంటది. ఎందుకంటే పెద్ద పంచాయతీ అయితే ఒక రకంగా వస్తుంది, చిన్న పంచాయతీ అయితే ఒక రకంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా వెసులుబాట్లు ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ గత 3 సంవత్సరాలుగా నోచుకున్నటువంటి ఈ గ్రామాల అభివృద్ధి ఇప్పుడు ఈ సంవత్సరంలో గ్రామాలు పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. కానీ ఈ వచ్చినటువంటి అమౌంట్, ఈ వచ్చినటువంటి ఫండ్స్ ను ఏ రకంగా మరి గ్రామాలు వినియోగించుకుంటాయి, రాజకీయ నాయకులు దీన్ని ఏమైనా అక్రమాలకు వినియోగిస్తారా, నిజంగా గ్రామాల కోసమే వినియోగిస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. గ్రామ పంచాయతీలకు ఇటు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదే నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులను ఇటు కేంద్రం విడుదల చేసింది. తొలి విడతగా చూసుకుంటే 259.36 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేస్తూ ఎన్నికల జాప్యంతో ఇటు నిధులు నిలిచిపోయాయి అంటూ తెలిపింది. మంత్రి సీతక్క చొరవ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతోనే నిధులు విడుదల చేశారంటూ తెలిపారు. మొత్తంగా చూసుకుంటే 3,000 కోట్ల వరకు రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. ప్రస్తుతం తొలి విడతగా 259.36 కోట్ల నిధులను విడుదల చేశారు. తొలి విడత నిధులను ఇటు దీనిపైనైతే మంత్రి సీతక్క కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలి అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.